నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖలతో కలిపి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నషాముక్తి భారత్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని అన్నారు. యువత మొదటి నుంచి డ్రగ్స్కి దూరంగా ఉండేలా ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో డ్రగ్స్ సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే జిల్లా ఎస్నాబ్ 8712656777కు సమాచారం అందించాలన్నారు. ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి సాగు, అక్రమ రవాణాలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా మార్చడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ అధికారి రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర, డిఎం అండ్ హెచ్ఓ గాయత్రీదేవి, డిఈఓ వెంకటేశ్వర్లు, వివిధ విద్యాసంస్థలకు చెందిన అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.